పెద్దపల్లి జిల్లా కోనారం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనుల జాప్యం స్థానికులకు నరకంగా మారింది. గంటకు 5 సార్లు రైల్వే గేట్ పట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో వెళ్తున్న రైళ్ల వల్ల గంటల తరబడి ఒకే చోట ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రాక్ పై పదుల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లే రూట్ కావడంతో పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, గూడ్స్ రైళ్లు ఈ మార్గం గుండానే నడిపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా శివారులో ఆనుకొని ఉన్న ఈ రైల్వే ట్రాక్ గుండా వెళ్లాలంటే 6-7 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్, జమ్మికుంట, వరంగల్ దాకా ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి 15 నిమిషాలకోసారి గేటు పడుతూ ఉండడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. అత్యవసరమైన సమయాల్లో వైద్య సేవలు అందక అవస్థలు పడుతున్నారు. కూనారం ఓవర్ బ్రిడ్జ్ సాధన సమితి పేరిట స్థానికులు పోరాటాలు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలోనే ఈ బ్రిడ్జ్ మంజూరు అయింది. రాష్ట్ర ప్రభుత్వం 60%, కేంద్రం 40% భాగస్వామ్యంతో నిర్మించాలని భావించారు. 120 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. 2022 అక్టోబర్ 10న నిర్మాణ పనులు ప్రారంభించారు. అయినా కూడా పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. ఆర్ఓబీ బ్రిడ్జ్ పైన 46 స్లాబులకు 44 స్లాబులను పూర్తి చేశారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్ నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది కూడా బ్రిడ్జ్ పనులు పూర్తయితాయో లేదో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. ఈ పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వల్ల మాకు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వాలు కొద్దిగా అంత పట్టించుకుంటానే కానీ ఇంకా కొద్దిగా జాప్యం అవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. గేటు పడ్డప్పుడు ట్రైన్ వస్తే ఒక అర్ధ గంట తప్పకుండా ఉండడం అవుతుంది. మనుషు ప్రాణాపాయ పరిస్థితిలో వచ్చినప్పుడు మనుషులకు వీలు కలుగుతలేదు, పోయే పరిస్థితి లేదు కనుక ఏది కానీ ఇబ్బంది లేకుండా పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి ఓపెన్ అయిన రోజు ప్రజలు బాగా సంతోషపడతారు. డైలీ ఇక్కడ నుంచి వెళ్తాము, కానీ ఇక్కడ ఈ గేటు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే గ్యాప్లో తీస్తలేదు. చాలా పొద్దున మాత్రం ఒక 1 అవర్ పడుతుంది. ఆఫ్టర్నూన్ కూడా పోవడానికి వీలు లేకుండా ఉంది. తొందర ఈ ఓవర్ బ్రిడ్జ్ పనులు సక్రమంగా తొందర కంప్లీట్ చేసి ఈ దూర ప్రాంతాల వెళ్ళే వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు మీరు ఇబ్బంది లేకుండా చూడాలని